అంత వెయిట్ ఉంది, అంత వెయిట్ తోటి డాన్స్ చేయాలంటే చాలా కష్టం. చాలా చక్కగా చేశారు. ఇంకొక గోల్డ్ చైన్ నాకు దొరికింది. క్యాచ్. ఓకే, సో చెప్పండి మరి ఏంటి సంగతులు? నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి సురేష్ అండ్ సంధ్య. ఓకే, సాంగ్ ఫ్రమ్ ఏక్ నిరంజన్. సాంగ్ వచ్చేసి గుండెల్లో గిటార్ మూవీ. గుండెల్లో గిటార్. ఎవరు గుండెల్లో ఎవరు ఎలా గిటార్ మోగించారో, ఎవరిది మోగిందో సాంగ్ తర్వాత మాట్లాడదాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, సురేష్ అండ్ సంధ్య. చెక్ చెక్ చెక్. ఇక్కడ ఈ సైడ్ నుంచే నాయిస్ వస్తుందండి, ఇటు సైడ్ నుంచి రావట్లేదు అసలు. This is a very fast number. I want everybody to please come and dance with me. Are you ready for some numbers, for some dance? Check, 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 check. Thank you. సురేష్ గారి గురించి చాలా ఒక ముఖ్యమైన విషయం చెప్తాం. మన పాత వాళ్ళు అంటే మన ఫోర్ ఫాదర్స్ అని చెప్తారు కదా, వాళ్ళు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు ఉండదు అని చెప్పారు.
కానీ స్టేజ్ మీద ఆడుతూ పాడాలంటే అది ఎంత కష్టమో ఇక్కడ ఆడిన సురేష్ గారికే తెలుస్తుంది. సో ఐ థింక్ దానికోసమే ప్రత్యేకంగా తనకి ఒక చెప్పట్లు ప్లీజ్. అండ్ సంధ్య గారి గురించి చెప్పాలంటే సదర్న్ సంధ్య అని చెప్పొచ్చు తనని. అంటే శ్రేయ ఘోషల్ నార్త్ని డామినేట్ చేసింది, ఈమె నిజంగా ఇండియాలో ఉండుంటే సౌత్ని డామినేట్ చేస్తుండే వాళ్ళు. సో ధన్యవాదాలు సంధ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతమందికి గుండెల్లో గిటార్ మోగిందా? డీజేకి బాగా మోగినట్టుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏముంది? ఏం లేదు, ఒక చిన్న గేమ్ ఆడతామా లేదా నెక్స్ట్ కార్యక్రమానికి వెళ్దాం? కార్యక్రమమైనా చాలా మందికి ఇంటికి వెళ్ళాలని అనుకుంటా, నో ప్రాబ్లం. నెక్స్ట్ కార్యక్రమం మన కోసం వస్తున్నాడు విజయ్ సాయి మనకు అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, విజయ్ సాయి.